ప్రస్తుతం మనం చైర్పర్సన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా విజయభారతి గారితో ఉన్నాము. మేడం చెప్పండి, విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, ముఖ్యంగా ఆడపిల్లల పట్ల? అంటే ముందు నుంచే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్గా మేము ఆలోచించేది కాన్స్టిట్యూషన్ ఏమంటే ప్రతి ఒక్కరికి చదువుకునేటటువంటి హక్కునిచ్చింది ప్రతి పిల్లలకి కూడాను. ఆ చదువుకునే దగ్గర వాళ్ళకి అన్ని వ్యవస్థలు సరిగ్గా ఉన్నాయా లేదా, వాళ్ళకి ఏమంటే అందవలసినటువంటి ఏవైతే పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలు కానివ్వండి, ట్యాబులు కానివ్వండి, క్లాసులో ఉండవలసినటువంటి టీవీలు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, గ్రౌండ్ కానివ్వండి, ఆటలకు కావాల్సిన సామాగ్రి కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయా లేదా, ఇవన్నీ ఇస్తున్నారా లేదా, చదువు చెప్తున్నారా లేదా, అక్కడ పిల్లల మీద ఏమైనా అనుచితమైన ప్రవర్తన జరుగుతుందా, పిల్లలు సేఫ్గా ఉన్నారా లేదా, వాళ్ళకి సెక్యూరిటీ ఉందా లేదా, ఇత్యాది అంశాల మీద మానవ హక్కుల సంఘం ఆలోచిస్తుందండి. ఇలా అక్కడ జరుగుతున్న పిల్లల మీద వ్యతిరేకంగా జరుగుతుందని ఎవరైనా ఒక కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ మాధ్యంగా చీఫ్ సెక్రటరీ స్టేట్ని, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్కి, వీళ్ళందరికీ కూడా మేము నోటీస్ పంపిస్తాం. ఏవి యాక్షన్ తీసుకుంటారు, ఏంటి ఈ స్కూల్కి సంబంధించి ఇట్లా ఉందని చెప్పేసి అది చేస్తాం. మేము చేసే పని బేసికల్గా గవర్నమెంట్ సర్వెంట్స్ ప్రజలకి రావాల్సినటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్లో వయలేషన్ జరిగితే, నాకు వయలేషన్ జరిగిందని ఏ వ్యక్తి అయితే మా దగ్గరకు వస్తాడో ఆ వ్యక్తి తరఫున ఆ గవర్నమెంట్ నుంచి మేము ఆన్సర్ అడుగుతాము. ఏం జరిగింది వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చూస్తాం. జడ్జిమెంట్ ఇవ్వం కానీ వాళ్ళ న్యాయం జరిగే విధంగా మేము చూస్తాము. ఈ మధ్య చిన్న పిల్లల మీద, ఆడవాళ్ళ మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. దీనికోసం ఏమైనా కొత్త చట్టం, అంటే వెంటనే శిక్ష పడాలి ఎవరైతే ద్రోహులు ఉన్నారో, అలా ఏదైనా కొత్త చట్టం వస్తే బాగుంటుందని అనుకుంటున్నారా? ఒకటండి, చట్టాలు మాత్రం ఎన్హెచ్ఆర్సీ చేయదు, చట్టాలు చేసేది పార్లమెంటు. మేము గైడ్ లైన్స్ ఇస్తాం, అడ్వైజరీస్ ఇస్తాం. అలాంటి గైడ్ లైన్స్ ఏదన్నా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. కోసం విమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనే అంశం మీద రీసెంట్గా ఢిల్లీలో పెద్ద కార్యక్రమం తీసుకున్నాము. అనేక మంది మేధావుల్ని పిలిచాము, వాళ్ళ దగ్గర తీసుకున్నాం సలహాలు. అదైతే బాంబేలో తీసుకోబోతున్నాం. మొన్న 3 రోజులు మైసూరులో అయింది. ఈ విధంగా అనేక పెద్ద రాష్ట్రాల్లో, జిల్లాలలో వెళ్ళి మేమేమంటే రికమెండేషన్స్ తీసుకొని వాటిని ఫ్రేమ్ చేసి వాటిని ఒక అడ్వైజరీస్ కింద పంపించడము, గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం చేస్తాం. మేము జాతీయ మహిళా విద్యావేత్తల కాన్ఫరెన్స్కి రావడం ఎలా అనిపిస్తుంది? ఇక్కడికి రావడం అండి, ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే మహిళ కాదు, పురుషుడు కాదు, అందరం కూడా హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్. మనం అందరం కూడా సేవ చేస్తున్నాం. మనం ఏంటంటే సేవ చేసేటప్పుడు అది వేరు. మానవ హక్కుల కమిషన్లో పవర్తో సేవ చేస్తాము. కాబట్టి మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన దాని దగ్గర మనం రావాలొకటి. ఇక్కడికి రావడం, ఇంతమంది మహిళలను చూసిన తర్వాత ఇలా నాకు చాలా ఆనందం అనిపించింది. దాదాపు 1500 మంది మహిళా విద్యావేత్తలు వచ్చారు. ఎలా అనిపిస్తుంది వీళ్ళందరి మధ్య మీరు ప్రసంగం ఇవ్వడం? వీళ్ళందరి మధ్య ప్రసంగం ఇవ్వడం, నేను సాధికారత నాలో ఎలా ఉందో చూసుకొని పైకి వచ్చిన దాన్ని. కాబట్టి మామూలు సాధారణ గృహిణి, 3 పిల్లల తల్లిని, సమాజంలో ఒక మేలు చేయాలనుకున్నాను. ఒక ట్రైబల్ ఏరియా పిల్లలకి చదువులు చెప్తూ వాళ్ళ జీవితంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. బాలల హక్కుల్ని కాపాడాలి, వాళ్ళకు కూడా బాగా చదువు విషయం ఆలోచించాలని బీఎడ్ చేశాను. సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు చూసి మేధావుల్లో మార్పు రావాలని చెప్పేసి అడ్వకేట్గా ఉండి అనేక మందికి కూడా సహకారం చేస్తూ వచ్చాను. కాబట్టి ఇంతమంది మహిళలు చూసరికే ఈ స్త్రీ శక్తి కానీ సరైన దిశలో స్పందించిందంటే ఈ సమాజానికి ఏం డోకా లేదు. ఎందుకంటే ఈరోజు కలకత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్కి 40 రోజులుగా ఏకదాటిగా వాళ్ళందరూ కూడా కంఠం ఎత్తి అక్కడ ఉధృతంగా వాళ్ళు సమ్మెలు చేస్తున్నారు. అది కేవలం ఏంటంటే ఒక స్త్రీ శక్తి కానీ ముందుకు వచ్చిందంటే అందరూ వచ్చి కలుస్తారు. కాబట్టి స్త్రీలలో ఆ విధంగా ధైర్య సాహసాలు బాగా పెరుగుతాయని ఇది చూసిన తర్వాత రాబోయే రోజుల్లో ఈ సమాజం అంతా కూడా చాలా ఆనందంగా ఉండబోద్ది. ఎందుకంటే స్త్రీలో మార్పు వస్తుంది, ఆమె శక్తి స్వరూపునిగా ముందుకు రాబోతుంది. చివరిగా ఒక ప్రశ్న, ఇప్పుడు ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? చదువుకునే ఆడపిల్లలకి, జాబ్ చేసే ఆడపిల్లలకి. ఏ ఆడపిల్లలైనా అండి ఒక్కటే, ఇంటర్నల్గా మీలో ఉన్న స్కిల్స్ ముందు మీరు డెవలప్ చేసుకోండి. ఆత్మన్యూనత భావం వద్దు. అన్నయ్య తమ్ముడు ఎలానో నువ్వు అంతే, అక్క చెల్లెలు మీ ఇద్దరు కూడా అంతే. మీలో ఉన్న స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకోండి. వాడు ముందు వెళ్ళిపోయాడు, ఈదులోకి వెళ్ళిపోయాడు, నేను వెళ్ళలేకపోతున్నా అక్కర్లేదు. మీ అమ్మగారితో చెప్పి మీరు కూడా వెళ్ళాలి. అమ్మ కూడా మారాలి. అమ్మగా మారినటువంటి ఈ తల్లి, స్త్రీ
మగపిల్లాడికి ఒక ఇది, ఆడపిల్లకు ఒక ఇది కాదు, ఇద్దరు ఒకటే. ఇద్దరు కూడా సమాజానికి అవసరం. ఎవరి నేచర్ ప్రకారంగా ఉన్నట్టు కొన్ని విషయాల్లో మాత్రం ఎవరి బాధ్యత వాళ్ళు అనుసరించాలి. అంతేకాని హక్కులు ఇద్దరికి ఒకటేను, బాధ్యతలు ఇద్దరికి ఒకటేను. ఆ దిశగా కుటుంబంగా ఆలోచిస్తే ఈ పిల్లలందరూ సమాజానికి పనికొస్తారు.